ఎయిర్పోర్ట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది గాయస్. లైక్ ఎక్కడ కూడా అందరూ టిష్యూలతో ఇక్కడ పెద్ద ఇష్యూ, చాలా కష్టమైపోయింది. మనిషి అని అంటే అలవాటు పడిపోయింది. మొత్తం యూరోప్ స్టైల్ కదా, యూరోపియన్ స్టైల్ కాబట్టి అలవాటు పడిపోయింది. మాకంటే మేము ఇంకా దేశీ పొరాళ్ళం. సరే మనం కార్డు పెట్టేసి కార్డు తీసుకుని పోయిపోయినాం. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అని ఫిక్స్ అయినాం. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ చూసేదాకా నిద్ర వచ్చేది లేదు. మంచి నిద్ర వస్తుంది నాకు. సరిగా పోయి ఒకసారి స్విమ్మింగ్ పూల్ చూసి వద్దాం. స్విమ్మింగ్ పూల్ కోసం ఏమైంది, మనిషి అని ఎందుకు సంతోషపడుతుండో వద్దా. ఇది కదా వ్యూ అంటే, ఇది కదా స్విమ్మింగ్ పూల్ అంటే, ఇట్లుండాలి కదా. ఆహా ఆహా, ఎందుకో నన్ను స్విమ్మింగ్ పూల్ పిలుస్తుంది. ఇప్పుడే వద్దామా? ఎండ నువ్వు అన్నవా లేదు, ఎండ కొడుతుంది. దూకేయడమేనా? ఇక్కడ నుంచి మస్తు ఫోటోలు వస్తాయి. మా ఆనందానికి ఆదలు లేవండి. ఈ వ్యూ కోసమే ఈ హోటల్ బుక్ చేసినాం. ఫస్ట్ డిసప్పాయింట్ అయినా చాలా మంచి వ్యూ ఇచ్చాడు. సరే వెళ్ళి విల్ గెట్ బ్యాక్ ఇన్ స్విమ్మింగ్ డ్రెస్. ఒక 1 hour బ్రేక్ తర్వాత మేము మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి రావడం జరిగింది. మనిషిలు ఇంకా స్విమ్మింగ్ పూల్లో దూకుతున్నాడు. అక్కడ బాగుంది, అంటే కొండకి ఎండింగ్లో మంచి వ్యూస్తోని చాలా బాగా చేసాడు, ఒప్పుకోవాలి. సరే నేను కూడా పోయేస్తా, ఫోటోలు దిగుదాం. మంచిగా నేను చెప్తున్నా, అక్కడ వ్యూ అటుందిరా, నన్ను ఎందుకు తీస్తున్నావు అంటున్నా. దాన్ని చూడరా. హౌ ఆర్ యూ ఫీలింగ్? పీస్. వ్యూ అంత బాగుందా? నీ కళ్ళల్లో చూపిస్తున్నా వ్యూ. సో బేసికలీ ఓషన్ వేవ్ సౌండ్, నైస్ బ్రీజ్, స్విమ్మింగ్ పూల్, చల్లటి నీళ్ళు, కొంచెం వామ్ ఎండ. అసలు ఎండ ఒప్పుకోవాలి. లైక్ వెరీ లైక్ ప్రెటీ సటల్ ఉంది. సో ఐమ్ లైకింగ్ ఇట్. మంచిగా పండుకుంటున్నా, మంచిగా దీన్ని కూడా వండుకోవచ్చు, కానీ నీళ్ళల్లో మంచిగా ఉంది. నైస్. గాయ్స్, బైక్ మీద వెళ్తున్నాము. మనిషి డ్రైవింగ్ చేస్తున్నాడు వితౌట్ ఇంటర్నేషనల్ లైసెన్స్. అది కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఓల్డ్ టౌన్కి వెళ్తున్నాం. అబ్బో, రోడ్డు చూడరు ఎట్లనే వాయమ్మో, మెల్లగోని నాయన. నా హెల్మెట్ చూసిరా, మంచిగా ఉన్నాయి హెల్మెట్. వ్యూ చూడండి ఫ్రెండ్స్. కెమెరా అంతా న్యాయం చేస్తలేదు, కెమెరాలో అంతా మంచిగా కనిపిస్తలేదు, కానీ బాగుంది. బేసిక్గా బేగంపేట్ బజార్ లాగా ఉంది. స్ట్రైట్ పోనీ, బేగంపేట్ బజార్ లాగా ఉంది. స్ట్రైట్ పోయి ఒక 200 meters వెళ్తే నీకు కావాల్సిన లొకేషన్ వచ్చినట్టు. మంచిగా ఉంది, పాత బిల్డింగ్. అంటే ఆబ్వియస్లీ మన స్ట్రైట్ పోనీ ఒకటి నైస్. ఏంటి ప్లేస్ ఏంటి? వాటర్ ఇదంతా లైన్, అదే రోడ్డు.
ఇదే నువ్వు రోడ్డు మనం చెప్పింది ఇదే ఓల్డ్ టౌన్. ఏడ పెడితే ఏమున్నాయి అని పెట్టడానికి. సో ఇదే థాయిలాండ్ యొక్క ఓల్డ్ మార్కెట్ అనమాట, ఓల్డ్ టౌన్. వస్తున్నాడు హీరో వస్తున్నాడు. ఏం చెప్పాల్చుకున్నావు ఈ టౌన్ గురించి? ఈ టౌన్ గురించి ఏం చెప్పాల్చుకున్నావు? అంటే నువ్వు చూసినావు కదా, ఎందుకు తీసుకొచ్చినావు వీటికి? గుర్తుకు వచ్చి విన్నాక రమ్మన్నదని వచ్చినాం, గుర్తు పెట్టుకోండి అందరు. చూద్దాం ఏముందో, చూసిన తర్వాత మాట్లాడతాం. బేసిక్గా ఇది ఒక షాపింగ్ మార్కెట్. మాకు అర్థమైంది ఏంటంటే అదే మార్కెటే ఉంది. మనిషిని అందరూ దోషిస్తారు. మెల్ల ఈసూజోడు గుద్దేస్తాడు. ఏమైంది? వీడియో తీస్తున్నాం. సో ఏం కొనాలి ఇందులో? ఏం కొనాలో కూడా తెలియదు నాకు. ఏం నచ్చుతుంది కొనాలి. యా ఇదే ఓల్డ్ టౌన్. అంటే బేసిక్ షాపింగ్ చేయడానికి మన ముంబైలో చూసినట్టు షాపింగ్ ఉంటుంది చూసినా, అదా ఇలాంటి అలాంటి సరోజ్ నగర్. కానీ కొంచెం చూసి అన్నీ చూసినట్టే ఉన్నాయి. కల్చరల్ వైబ్ మ్యాక్సిమం అన్నీ చూసినట్టే ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. ఆడిగా నువ్వు థాయిలాండ్లోనే కొనాలి అని అనుకున్నాడు, కొనుక్కోవాలి అంతే. చూసాం ఏదైనా నచ్చితే కొంటాం. హలో, గుర్తులేదు నాకు, కానీ పోదాం. మంచిగా ఉంది ఇది, ఏదో లొకేషన్. ఎవరు నువ్వా? ఏం కాదులే, గుర్తుందిలే, నాకు గుర్తుంది. ఇప్పుడు ఏం కొంటున్నావు చెప్పు నాకు. చూడ్డానికి కాదు, కొనాలి. ఇంత దూరం వచ్చినావు, ఇది ఒక హ్యాట్ కొనుక్కో, మంచిగా ఉంది. ఏం లేవు ఇట. అరే దేవుని బొమ్మ, అరే గణేష్ ఇక్కడ కూడా గణపతి. మొత్తం చైనీస్ వాళ్ళే ఉన్నారు అనుకున్నా. చైనీసే థాయిలాండ్. ఏంది ఇది? ఏం లేదు ఇక్కడ అంతా. లోపల పోతున్న కొద్దీ పోతూనే ఉన్నాం మనం, తెలుసా? పోతున్న కొద్దీ పోతూనే ఉన్నాం. ఎటు పోతున్నామో తెలుస్తలేదు. కానీ ఇది డిబుక్ వాక్వే ఫుకెట్. ఎటు నుంచో వచ్చి ఎటో వచ్చి ఎన్నో వాళ్ళను. ఇది ఒక టెంపుల్. ఇది టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ఏదో మనం నడుచుకుంటూ ఎటో వచ్చినాం. కానీ బట్టలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ తీసుకురాలని డిసప్పాయింట్ కాదంటే చెప్పు, ఏం చెప్పాల్చుకున్నావు? బట్టలు అంత వాల్యుబుల్ ఏం అనిపిస్తలేవు. ఇట్స్ నాట్ గుడ్ వాల్యూ. మనకి అమ్మాయిల బట్టలు ఎప్పుడు సమజ్ కానప్పుడు నువ్వు అలా ఏది పడుతుంది తీసుకుంటే నీకే ఉల్టా పడుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జస్ట్ లుక్ అరౌండ్ అండ్ కమ్ హ్యాపీ, అంతే. ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ పాయింట్. ఏదైనా కొంటామంటే నీకు టీ ఎక్కువ సేపు ఆపుకోలేకపోతే అట్లా ఎక్స్ప్రెషన్ పెడతామని వాడు రియాలిటీ అట్లా పెట్టింది. అది ఇక్కడ సిగ్గు ఎక్కువ మనుషులకి. సరే, అందుకే అట్లా కెమెరా తెచ్చుకుంటే మనం కూడా ఫోటో దిగేటోళ్ళం. నువ్వు ఐఫోన్లో తీస్తావు ఫోటోలు. ఐఫోన్లో సేమ్ క్వాలిటీ ఆఫ్ ఫోటో తీస్తావు. నాకు ఫోటో ఇక్కడ చాలా అద్భుతమైన సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. స్కై అనేది ఒక అంశం. స్కై అనేది చాలా బాగుండే. ఇందాక బాగుండే యాక్చువల్గా. ఫోటోలు వచ్చినాయి, నో ఇష్యూ. బ్లాగ్ చేసే టైంకి ఏం దొరకలేదు. స్కై చేంజ్ అయిపోయింది. సెకండ్కి అద్భుతం. సెకండ్కి జరుగుతుంది. ఇప్పుడే పింక్ ఉంటుంది, అప్పుడే ఆరెంజ్ అయిపోతుంది, అప్పుడే గ్రే వస్తుంది, అప్పుడే బ్లూ ఉంటుంది. మార్కెట్లో చూస్తున్నాం ఒక. సో ఏడాదాకా వచ్చినాం. మార్కెట్ మంచిగానే ఉంది, కానీ జస్ట్ చూడనికే ప్లస్ రేట్లు కూడా బాగా మాల్లో ఉన్న రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జర టెంపుల్ ఏదో ఫేమస్ ఉంది. ఆ టెంపుల్ కోసం చాలామంది వచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి బాగా రేట్లు పెట్టండి కాక. అందరు నన్ను బ్లాగర్ అనుకుంటారు. ఎస్, ఐఎమ్ ఏ బ్లాగర్. స్టార్ట్ చేస్తున్నాం. ఎంత? ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారా మనకి? లేదు,
పిక్చర్లు అవుతారు మంచి వ్లాగర్ అయితే. వెరీ మచ్ చూసిరా అమ్మ ఇది ఇటు తిప్పనీకి ఉంటే బాగుండేది. వెంటనే ఏదైనా కనిపించినప్పుడు వెంటనే తిప్పడానికి ఉంటే ఇట్లా తిప్పి చూపించాల్సి వస్తుంది. నీకు 100K సబ్స్క్రైబర్స్ రాగానే నువ్వు కెమెరా సామ్సంగ్ వద్దులే అన్ని పైసలు లేవు కానీ మంచిగా ఉంది చూడండి మార్కెట్ చూడండి ఎట్లనే చూపిస్తాను. చూపి ఒక నిమిషం నైస్ అసలు చాలా బాగా చేశారు. అని ఆగు అడ్డ మందికి వస్తున్నాం. నైస్ చాలా బాగుంది. అది లోపల కూడా ఇంకో మార్కెట్ ఉన్నట్టు. ఏముంటుంది సేమ్ అదే షాపులు ఉంటాయి. వీళ్ళంత తెల్లలో ఏమో చేస్తారు మొత్తం ఇక్కడ. ఇలాంటి ఐస్ క్రీమ్లు తింటారు అంతే. పిల్లలు కాదు చైనీస్ వాళ్ళే ఏదో చేస్తారు. బేసిక్గా టెంపుల్ ఎంట్రన్స్ మనిషి అన్న వెనక చూసినావా? టెంపుల్ ఎంట్రన్స్ కాబట్టి పబ్లిక్ ఉన్నారు. పద ఇట్లాంటివి ఏవి చూసినా మనకి వర్కౌట్ అయ్యేటి ఏం లేవు. పోటీలో చూసినట్టే ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇవాళకి ఇదే లాస్ట్. మళ్ళా ఏమైనా ఉందా ఇంకా? తినేసి తొంగుంటే రేపు పొద్దున్న లేచి మనం డే ట్రిప్ అంతా చేస్తే. సో ఈ డే 1 వ్లాగ్ ఇంతటితో సమాప్తం గాయ్స్. డిన్నర్ ఏమన్నా దీని తర్వాత ఏం లేదు కదా, డిన్నరే కాబట్టి పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏముండదు. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే తర్వాత రికార్డ్ చేస్తా. ఎండింగ్ అయితే ఇదే. సో డే 1కి బై చెప్పు. బాయ్ బాయ్ గాయ్స్, గుడ్ నైట్, సీ టుమారో ఇన్ ద మార్నింగ్. ఫ్రెండ్స్ అది ఇందాక బ్యాక్ చెప్పేసిన అందరికి బాగా చెప్పిన కానీ మళ్ళీ ఒకసారి తీయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ మేము బీచ్కి వచ్చినాం. ఇది దిస్ ఈజ్ ఇదేంటి సర్కిల్ పేరు ఏం పేరు? పటాంగ్ సర్కిల్ బీచ్ సర్కిల్. మేమే పెట్టినాం ఇది ఎందుకంటే మన దగ్గర సర్కిల్ అనే పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒక్క నిమిషం ఇది కనిపిస్తుంది, ఇందులో కనిపించట్లేదు. వీడు అడ్డం వచ్చి జఫాగాడు. సరే ఒక్క నిమిషం ముందుకు వచ్చి చూపిస్తాం. మన ఏం కాదు, మనం అంతా రా ఫుటేజ్ ఉంటుంది. వీఆర్ న్యాచురల్ బ్లాగర్స్. దీన్ని పటాంగ్ బీచ్ అంటారు. ఇందులో కనిపిస్తుంది ఏడో కూడా అడ్డం వచ్చింది. ఓకే, పటాంగ్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చూసినాము. అదే అటు వెళ్ళాలి మనం. ఇప్పుడు రోడ్ క్రాస్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. రోడ్ క్రాస్ చేసినప్పుడు వీడియో తీయద్దు. అరే ఇటు తీసిన అది. ఇప్పుడు చీకట్లో మీకు కనిపించకపోవచ్చు కానీ we have entered పతాంగ్ బీచ్. బాగా చెప్పాం కదా. యాక్చువల్ మధ్యాహ్నం వచ్చి రావాలనుకున్నాం కానీ మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసినాం కాబట్టి రాలేకపోయినాం. ఓహో అయ్యో మనం షూ వేసుకొని వచ్చినాం. నల్ల షూస్ అది కూడా. వైట్ శాండ్, గుడ్ బీ. అరే క్రేజీ, ఇది వైట్ శాండే కదా. ఇదే వైట్ శాండ్. పొద్దున వస్తే ఇంకా వైట్ ఎక్కువ కనిపిస్తుంది. నిజమా? అలలు బాగా వస్తున్నాయి. ఈ జోకి నవ్వాలా ఏడవాలా? జస్ట్ కిడింగ్ గాయస్. మీకు ఒక మసాజ్ది మెనూ చూపిస్తున్నా చూడండి. చార్లీ స్పెషల్ మసాజ్, లర్న్ మసాజ్ అట్ బ్యాంకాక్ హాస్పిటల్ హటియాట్. యూ వాంట్ మసాజ్? టెల్ మీ. ఫుట్ మసాజ్, ఆయిల్ మసాజ్, థాయ్ మసాజ్ ఆయిల్, స్పెషల్ కోకోనట్ ఆయిల్, స్పెషల్ థాయ్ మసాజ్, స్పెషల్ మసాజ్ ఆల్ బాడీ ప్రాబ్లమ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, మైగ్రెయిన్, నర్వ్ పెయిన్, లంబర్ పెయిన్, ఏం పెయిన్ కావాలంటే ఆ పెయిన్. థాయ్ మసాజ్, సవాదికా. ఈ భయానకమైన సిట్యుయేషన్ని వెంటనే రికార్డ్ చేయాలి. ఇప్పుడే ఏం జరిగిందంటే ఇటు నుంచి మేము వస్తున్నాం. ఇట్లా వస్తుంటే కరెక్ట్ ఇట్లకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ కొబ్బరి కాయ ఏదైతుందో కరెక్ట్ వలిగింది మా ముంగట్నే. ఇప్పుడే వలిగింది ఇట్లా పక్కకి వెళ్ళే.
నెత్తి మీకెళ్ళి వాడిని ఇంకా నెత్తి మీద వాడలే ఇంకా నయం. ఇప్పుడే ఫ్రెష్ నీళ్ళు. మనిషినా హౌ డూ యూ ఫీల్ లక్కీయా? కిస్మత్ జస్ట్ మిస్ తలకే వాలుతుండే మనది. బీచ్ వ్యూని ఎంజాయ్ చేసి పడుకోవడమే నెక్స్ట్ ప్లాన్. మొత్తం ఇట్లా హైలైట్స్ పోయినవరా. నెక్స్ట్ ప్లాన్ ఇదే. సో ఇవాళతో ఇది డే 1 కథము. మనం నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ ఇప్పుడైతే ఫైనల్ కథం. ఇది ఇల్లు మళ్ళా చెప్పాం మేము. ఫైనల్ బాయ్.